హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి పాతకాలం పద్ధతిలో అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో సొరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సొరకాయ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సొరకాయతో చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. వారానికి ఒక్కసారైనా ఏదో ఒక రకంగా తయారు చేసుకొనైనా తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది. నేను తయారు చేయబోయే ఈ సొరకాయ పచ్చడి అన్నం, చపాతీ, రోటీ, దోశ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ పచ్చడిని ఒక్కసారైనా ట్రై చేయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి. ఫ్రెండ్స్, సొరకాయ పచ్చడి తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడవగానే ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ దోరగా వేయించుకోవాలి. పల్లీలు మాడిపోయినా సరిగ్గా వేయించకపోయినా పచ్చడి అనేది అంత బాగుండదు. కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకొని పల్లీలను బాగా కలుపుతూ దోరగా పల్లీలని వేయించుకోవాలి. పల్లీలన్నీ ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చడిలోకి కారానికి తగ్గట్టుగా ఒక 12 వరకు అయితే పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని పచ్చిమిరపకాయలను కూడా బాగా కలుపుతూ వేయించేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అంతా బాగా వేయించుకున్న తర్వాత వీటినన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోకి కొద్దిగా నూనె అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ వేయటం లేదు. ఇందులోకి 1 కప్పు సొరకాయ ముక్కలను వేసుకుంటున్నాను. పైనంతా తొక్కు తీసేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. చింతపండు వేయడం వల్ల పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది. అలాగే 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పసుపు సొరకాయ ముక్కలకు, టమోటాలకు అంత బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ ప్యాన్కి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఈ సొరకాయ ముక్కలను మెత్తగేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, సొరకాయ ముక్కలు, టమోటాలు ఇలా మెత్తగైన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్ పక్కన పెట్టుకుందాము. తర్వాత మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, జీలకర్రను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, టమోటాలను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోండి. అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా పచ్చడిని మిక్సీకి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా పచ్చడి అంతా ఒక బౌల్లోకి వేసుకున్నాక ఈ పచ్చడికి పోపు అయితే తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు అయితే నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడవగానే ఇందులోకి 6-7 వరకు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు కూడా వేసుకోవాలి. తర్వాత 1 ఎండుమిర్చి కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ దోరగా వేయించేసుకోవాలి. పోపు దినుసులు అలాగే వెల్లుల్లిని కూడా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, పోపు దినుసులు, వెల్లుల్లి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలా రుచిగా సూపర్ స్పైసీగా అన్నం, చపాతీ, దోశ, ఇడ్లీలోకి సూపర్గా సెట్ అయ్యే క్యాప్సికమ్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. కేవలం 5-10 నిమిషాల్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా మరి రెసిపీ ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ పచ్చడి తయారు చేయడం కోసం నేను ఇక్కడ 2 క్యాప్సికమ్స్ని తీసుకున్నాను. ఈ 2 క్యాప్సికమ్ను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మరీ పెద్దగా లేకోకుండా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా 2 క్యాప్సికమ్ను ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చడి కోసం అన్నీ వేయించుకోవాలి కాబట్టి స్టవ్ మీద ఒక చిన్న కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడవగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. ఈ పచ్చడిలో శనగపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, కారానికి తగ్గట్టుగా ఒక 10-13 వరకు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. క్యాప్సికమ్ కూడా కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 5 వెల్లుల్లిని పొట్టుతో సహా వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని పచ్చిమిరపకాయలు ఇవన్నీ కొంచెం దోరగా వేయించేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఇందులోనే ఒక 2 టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని
మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు టమోటాలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేదాకా మంట సిమ్లోనే పెట్టుకొని కడాయికి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు ఇలా కలుపుతూ వేయించేసుకోవాలి. చూడండి, క్యాప్సికమ్ ముక్కలు అలాగే టమోటాలు ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ క్యాప్సికము మగ్గకపోతే పచ్చడి అనేది పచ్చివాసన అనేది వస్తుందండి. కాబట్టి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న అన్నీ ఇందులోకి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి తగ్గట్లు కల్లుప్పు వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మరి మెత్తగా అయితే వేసుకోవద్దండి, కొంచెం బరగ్గా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడికి పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా అయితే నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఉంటే వేసుకోండి, శనగపప్పు, అలాగే ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులను ఎండుమిరపకాయని మంచిగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం ఇలా బాగా కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా పోపు అంతా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా కమ్మగా క్యాప్సికమ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిలో ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి చూసారు కదా క్యాప్సికమ్ పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో. మనము రెగ్యులర్గా టమాటో పచ్చడి, ఆనియన్ పచ్చడి, వంకాయ పచ్చడిని చేసుకొని తిని చూసింటాం కదా. ఒక్కసారి ఇలా క్యాప్సికమ్ పచ్చడి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ క్యాప్సికమ్ పచ్చడి మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోదండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.